మేడారం జంపన్నవాగు లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి పాప వినాశనం పొందుతున్నారు భక్తులు. శివసత్తుల పూనకాలు, సమ్మక్క సారక్క నామస్మరణతో జంపన్నవాగు పరిసరాలన్నీ మారుమోగుతున్నాయి. శివసత్తుల కోలాహలం, జనం కిక్కిరిసిన జంపన్నవాగు నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. జంపన్నవాగు మొత్తం జనసంద్రంగా మారిపోయింది. మేడారంకు వచ్చే ప్రతి తొలి అడుగు జంపన్నవాగులోనే పడుతుంది. వివిధ రాష్ట్రాల నుండి సమ్మక్క సారక్క దేవతల దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ జంపన్నవాగులో జలకమాడిన తర్వాతే సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లిస్తారు. ఆకు జల్లుమంటే ఉయ్యాలో 60 కోట్ల రాండు ఉయ్యాలో, ఆకు జల్లుమంటే ఉయ్యాలో 60 కోట్ల రాండు ఉయ్యాలో, శివ శివ నిందలు ఉయ్యాలో, శివుడా నిందలు ఉయ్యాలో. చెప్పమ్మా, మీరు ఎక్కడ నుండి వచ్చారు? ఈ జాతర ప్రత్యేకత ఏంటి? ప్రతి జాతరకు వస్తుంటారా? మీకేంటి ఏమనిపిస్తుంది జాతరకు? మేము సికింద్రాబాద్ బోయిగూడకి వచ్చినాం. మేము ఏటేటా ఈ సమ్మక్క సారక్క జాతర మేడారం ప్రతిసారి వస్తాం. మా పిల్ల జల్ల గొడ్డు గోదనమ్మ సమ్మక్క మాకు అడిగిన వరం మాత్రం తల్లి మా కొంగు బంగారం చేసింది. కోరింది కొంగు అడిగినట్టు ఇస్తుంది మాకు. ఈ జాతరకు వచ్చి మేము ఇంటికి పోయే లోపల మాకు శుభవార్త వస్తుంది తల్లి పుణ్యాన. మేము ఈ జాతర మాత్రం మరిచి తప్పం. మీకేంటమ్మా నమ్మకం? ఈ జాతర సమ్మక్క సారక్క జాతర ప్రత్యేకత ఏంటి? మీకేంటి ఇక్కడ నమ్మకం? నమ్మకం ఉంది కాబట్టి నమ్మకం అండి. కోరిన నెరవేరుతానా? నెరవేరుతుంది. ఇంతకుముందు ఏం కోరుకోండి ఎవరైనా కోరుకున్న అయినాయి కాబట్టి మేము మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాము. ఈ జాతరకనే కాదు, ఎప్పుడు రావాలనుకున్నప్పుడు వస్తుంటాము, పోతుంటాము. అంత నమ్మకం ఉంది అమ్మవారి మీద. సికింద్రాబాద్ బోయిగూడ నుంచి వచ్చాను. మేము ఎందుకే మరి మేము ఎప్పటికి వస్తూనే ఉంటాము. ఈ జాతర చేసుకొని వెళ్తాం మేము. అంటే మీకేంటి నమ్మకం? మాకు కోరినట్టు అవుతాయి, మేము అనుకునే అన్నీ అవుతాయి. బట్టికి మేము ఎందుకే మరవం. ఇది ప్రతిసారి జాతరకు వస్తుంటాం. నమ్మకం అంటే అందరు దేవతల లెక్క విగ్రహాలు ఉండవు, ఏముండవు. ఈ మట్టి గద్దల మీద అమ్మవారు మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుంది. అది ఈనాడు కాదు, మా తాత ముత్తాతల నుంచి వస్తున్నాం మేము ఈ తరాన్ని. ఈ జాతర అంటేనే పెద్ద జాతర, మాకు చాలా పెద్ద జాతర. మాకు పిల్ల గొద్దు గోదు అందరం ఉంటాం ఇక్కడ. ఏది ఉన్నా కూడా మా పండ్లు అన్ని ఇడుచుకొని జాతర ఖచ్చితంగా అటెండ్ అవుతాం. జంపన్నవాగులో జలకమాడినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయి. ఈ జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరిస్తే పూర్తిగా పాప వినాశనం కలుగుతుందన్నది ఒక నమ్మకం. ఈ నేపథ్యంలోనే జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులు ఆ తర్వాత ఇక్కడ నుండి వెళ్ళి సమ్మక్క సారక్క దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించడం మానవాయితీగా కొనసాగుతుంది. మేడారంకి వచ్చే ప్రతి తొలి అడుగు జంపన్నవాగులోనే పడుతుంది. ప్రస్తుతం అయితే జంపన్నవాగు పరిసర ప్రాంతాలన్నీ కూడా జనంతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ వచ్చినటువంటి భక్తులంతా కూడా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు తరలి వస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో పెద్దీష్, TV9 మేడారం.